వెరీ స్మూత్ చూచమ్మా. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. చించకూడదురా అయ్యా. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కానీ టర్నింగ్స్ కానీ బెండ్స్ కానీ సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవ్వాల అది మాత్రం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం FNF అరేనా గో కార్టింగ్కి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం నేను మియాపూర్లో ఉన్నాను. మియాపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రాక్ అనమాట. నేను మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను. నాకు ఆల్మోస్ట్ 42 minutes చూపిస్తుంది. యాక్చువల్గా నేను ఏంటంటే సండేస్ ఎప్పుడో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను, కానీ సండేస్ ఫుల్ బిజీగా ఉంటుందంట. సాటర్డే సండే వీకెండ్స్ వచ్చినాయి అంటే చాలా బిజీగా ఉంటుందంట. వెడ్నెస్డే అరౌండ్ మీరు 11 ఆ టైంకి వస్తే ఫ్రీగా ఉంటుంది అన్నారు. బట్ నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి నేను స్టార్ట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 అయింది. సో ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇది పటాన్ చెరువుకి పైనుంచి వెళ్తాం మనం. ఒకప్పుడు ఇక్కడ చాలా ఘోరంగా ఉండేది. ఈ రోడ్ అయిన తర్వాత, ఈ ఫ్లైఓవర్ అయిన తర్వాత చాలా ఈజీ అయిందన్నమాట ట్రాఫిక్. లేకపోతే ఒక్కొక్కసారి ½ కూడా ఉండాల్సి వచ్చేది అనమాట ఇక్కడ. వీడు చూడండి అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు. కనీసం పక్కన ఫోన్ మాట్లాడుకుంటా, హెల్మెట్ లేదు, ఇలా ఎవరితో మాట్లాడుకుంటున్నాడు హ్యాపీగా. ఇంకా 17 minutes చూపిస్తుంది. 10 kilometers 17 minutes అంటే మంచి డీలే, పర్వాలేదు. రోడ్లన్నీ బాగానే ఉంటాయి. మన బండి కూడా మంచి కండిషన్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. గో బైక్లో సర్వీసింగ్ చేయించిన తర్వాత నాకు అది 3 months అవని, 4 months అవని, 5 months అవని, నాకు పెద్ద వేరియేషన్ అంటే అమ్మో ఇమ్మీడియట్గా మనం సర్వీసింగ్కి ఇవ్వాలేమో అని ఒక థాట్ అయితే రావట్లేదు అనమాట. సో అక్కడ నేను ఖచ్చితంగా 100కి 100% నేను సాటిస్ఫై అవుతున్నాను. అండ్ ఈ గార్డు కూడా 1 చేంజ్ చేయించింది అనమాట. ఆల్మోస్ట్ లైక్ ఒక 3500 అట్లా పడింది. కానీ బట్ ఇది దానికంటే ఇది కొంచెం ఎక్కువ సేఫ్టీ అనమాట. ఇదిగోండి మన డెస్టినేషన్ అరేనా టర్న్ రైట్ జన్వాడ. ఇదంతా మన ఎగ్జిట్ నెంబర్ 2 ఉంది కదా, ORR కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2. అక్కడ నుంచి మనకి దగ్గర అవుతుంది ఒక 5 minutes అట్లా. పార్కింగ్ ఇదేనా? FNF అరేనా చూపిస్తాను. అందులో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఏంటి కథ, లోపల ఏమేమి చేయొచ్చు అన్నది డీటెయిల్స్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. కిడ్స్కి ఇక్కడ ఏవో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. బాగుంది. దీని రేటింగ్ కూడా మంచిగా ఉంది. ఇవన్నీ నేను ముందు సెర్చ్ చేసుకొని వచ్చాను. మనకు ఆల్మోస్ట్ 999 పడింది అనమాట. సో 999కి 12 laps అనమాట. సో ఈ పాత్ కూడా చాలా బాగుంది చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. 28 అంతా బాగాలేదబ్బా. ఇది ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను యూట్యూబర్, నేను నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఏది బాగుంటుందో చెప్పి దానిలో కూర్చుంటా. 21 అన్నీ 12, 28, 9, 30. ఇదేదో 21 బాగుంటుందంట, ఎల్లో కలరు. ఇందులో కూర్చుంది చెప్పు క్లియర్గా. ఓకే సూపర్. ఓకే లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, గట్టిగా ఇచ్చి పడేస్తా. అయినా ఫుల్ సేఫ్టీ ఉంది కానీ. ఓకే కుర్రోళ్ళు భయంగా వెళ్తున్నారు. మనం వెళ్ళి బుద్ధి పడేద్దాం. సూపర్. మొత్తం మనం 12 laps అనమాట. సో మనకి వీ హ్యావ్ ఇనఫ్ టైం. అందరూ మంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నారు అసలు.
ఎవరికాలు ఆగిపోతున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా సేఫ్టీగా వెళ్ళాలి. ఓ సూపర్. ఒకడికి పాపం కంట్రోల్ అవ్వలేదు, వెళ్ళిపోయాడు చివరికి. ఏం లేదు, మెల్లగా స్మూత్గా ఏ పని చేసినా స్మూత్గా చేయాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళందరినీ కొట్టి పడేస్తా. ఏ కమాన్ బ్రదర్, కమాన్. ఒకటి రెండు మన ఓన్ దాటేసేయాల. ఒకరిని దాటేసా, ఇంకిద్దరు ఉన్నారు. ఇద్దరులో ఇద్దరే ఉన్నారబ్బా, దాటలేకపోతున్నా. దాటేసా దాటేసా దాటేసా. వా వా వా. ఇప్పుడు చూడు కొడతాను. రండ్రా చూసుకుందాం, మీ ప్రతాపమో నా ప్రతాపమో. ఇయే మనమే ఫస్ట్. ఇప్పుడు ఎవరున్నా కూడా అందరినీ దాటేసాం. అందరికంటే లాస్ట్ మనమే బయలుదేరాం, అందరినీ దాటేసాం అనమాట మనం. కమ్మాన్ కమ్మాన్. వీడెవడో ఆగిపోయాడు ఇక్కడ. ఏదన్నా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. ముందుకు చూడరా అయినా, ముందుకు చూడు. దాటాలి మనోని ఇప్పుడు, దాటపోతే కష్టం. దాటేసాం. బాగున్నాయి అన్నమాట, భలే ఉంది అసలు. మనం ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి, ఆ 4 అయి ఉంటాయి. మొత్తం 12 ల్యాబ్స్ తీసుకున్నాను కాబట్టి వీ హ్యావ్ ఇనఫ్. సూపర్. టైర్లు కూడా మంచి గ్రిప్ ఉన్నాయిలే. నేను అందుకే మరీ అడిగాను, అన్న యూట్యూబ్లో పెడతాను, నాకు కొంచెం మంచి వెహికల్ ఇవ్వు అంటే మంచి వెహికల్ ఇచ్చాడు నాకు. ఇది మొత్తం ఇచ్చి పడేస్తుంది అనమాట అసలు. సూపర్ సూపర్. వెహికల్ మనం తీసుకోవడం కూడా రావాలి. మనం లక్కీగా మనం ఎవరు తగలకుండా హ్యాపీగా క్లారిటీగా ఇచ్చి పడేసాం. చింతకూడదురా అయ్యా, ఇచ్చి పడేసేయాల పంట. ఇప్పుడు ఇది అసలు స్పీడ్ మంది. ఈ టర్నింగ్లో ఇచ్చి పడేస్తాం చూడు, అసలు మామూలుగా మనం ఫుల్ ర్యాంప్ ఆడించి వదిలేస్తా. ఓకే ఓకే ఓకే. కంట్రోల్ శివాజీ, కంట్రోల్ కంట్రోల్. ఇప్పుడు ఇవ్వాల అది. ఈ మాత్రం ఫాస్ట్ వెళ్తూ ఉంటే అసలు సౌండింగ్ ఎలా ఉందో చూడు అసలు. సూపర్. ఈ మాత్రం స్పీడ్లో వెళ్ళాలి, ఆ థ్రిల్లింగే వేరబ్బా. అసలు కర్వ్స్ కూడా బాగా ఉన్నాయన్నమాట. పాత్ ఎక్సలెంట్గా ఉంది, కర్వ్స్ చాలా బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ పార్ట్లో మనం కొంచెం ఫాస్ట్గా కూడా వెళ్ళొచ్చు అనమాట. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఫైనల్లీ ఓవరాల్గా ఎక్సలెంట్ అనమాట. నైస్ ఎక్స్పీరియన్స్ అసలు. వీళ్ళందరూ కూడా ట్రైనర్స్ అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ప్రతిదీ ఈజీగా ట్రైన్ చేస్తున్నారు. అండ్ పాత్ కూడా మనకు ఆల్మోస్ట్ ఆల్ 650 మీటర్స్ ఉందన్నమాట. సో నేను 12 ల్యాబ్స్ తీసుకున్నాను. 12 ల్యాబ్స్ అంటే లెక్క పెట్టుకోండి, 12 × 650 మీటర్స్ డ్రైవింగ్ చేసినట్టు నేను. అండ్ చూడండి, ఎక్సలెంట్ అనమాట. మీకు నార్మల్ ఫస్ట్ ఎక్కినప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం భయంగా ఉంటుంది, కానీ ఒక ల్యాప్ అయినప్పటికీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కానీ, టర్నింగ్స్ కానీ, బెండ్స్ కానీ
సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. నేనైతే ఇండోర్ కార్టింగ్ కంటే ఇలాంటి అవుట్డోర్ కార్టింగే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ మీకు మంచి నెంబర్ కావాలి అంటే నేను తీసుకున్నది 21 అనమాట. సో ఈ 21 మీరు తీసుకోండి. 21 అసలు అయితే అందరినీ తొక్కి పడేసింది అనమాట. మీకు పైన కనిపిస్తుంది కదా, జిప్ లైన్ సైక్లింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో 80 kgs నుంచి 50 kgs నుంచి 80 kgs దాకా ఉంటే అది మీరు అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రైసింగ్స్ ఏంటన్నది నేను చెప్తాను. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. అండ్ మీరు కార్టింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ ఇస్తారు వీళ్ళంతా. ఈ రైడింగ్ గేర్ మొత్తం అంతా హెల్మెట్స్ అన్నీ మీకు ఇస్తూ ఉంటారు అనమాట. మనం తెచ్చుకుంటే ఓకే, లేదంటే అలానే ఇస్తారు అనమాట. దానికి ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు అనమాట. చూడండి, సింగిల్ కార్టింగ్ అయితే 499, 12 laps అయితే ఇప్పుడు మనం పే చేసాం కదా 999. ట్విన్ కార్టింగ్ అయితే 5 laps 699. కిడ్స్ కార్ట్ కూడా సపరేట్గా ఉందన్నమాట. 5 lapsకి 399, 12 laps 699. అండ్ చూడండి, ట్రాంపోలిన్ అంట, బౌలింగ్ అంట, ఆర్చరీ, పెయింట్ బాల్, రాకెట్ ఎజెక్టర్ అంట, ఆర్సీ కార్స్, లేజర్ ట్యాగ్, బంపింగ్ కార్స్, డ్రిఫ్టర్స్, స్కై రోలర్, స్కై సైకిల్, జిప్ లైన్, రోలర్ కోస్టర్, క్రికెట్ 3 overs ఏమో 249 per person. 3D బౌలింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. లేడీస్ అందరూ మంచిగా ట్రై చేస్తున్నారు ఇక్కడ. సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇవన్నీ కిడ్స్ జోన్స్ అన్నమాట, ఆర్కేడ్ జోన్ అంట. అండ్ ఇది రెస్టారెంట్ అన్నమాట. సో ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్పారు. ఇదంతా ఫుడ్ అన్నట్టు. సో నేను అన్నీ ట్రై చేయలేదు, ఒక కార్టింగ్ వరకు ట్రై చేశాను. కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను మీకు చూపించాను కదా, వాటి ప్రైసెస్ కూడా చూపించాను. కార్టింగ్ వరకు అదొకటే చేశాను కాబట్టి, కార్టింగ్ ఒకటి నేను ట్రై చేశాను కాబట్టి కార్టింగ్ వరకు నేను సాటిస్ఫైడ్ అనమాట. సో డెఫినెట్లీ నేనైతే స్ట్రాంగ్లీ సజెస్ట్ FNF అరేనా. మిగతా వాటితో పోల్చుకుంటే 100 times బెటర్ అనమాట. ఇది డీటెయిల్స్ అన్నీ నేను మీకు షేర్ చేశాను. ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉందనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ FNF అరేనా, హైదరాబాద్.